నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి అదృశ్యం కేసులో మరో విచిత్ర పరిణామం చోటు చేసుకుంది 7 రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు స్థానికులు తీవ్రంగా గాలిస్తున్న వేళ తెలంగాణ నుంచి వచ్చానంటూ ఓ జ్యోతిష్యుడు చిన్నారి కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురిచేశాడు. చిన్నారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్న సమయంలో తాను ప్రత్యేక పూజలు చేస్తే పాప తిరిగి వస్తుందని చెబుతూ అర్ధరాత్రి సమయంలో చిన్నారి ఇంటి పైకప్పుపై పడుకున్నట్లు సమాచారం ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు అతడిని ప్రశ్నించగా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాప భూదేవిలో కలిసిపోయింది, నేను పూజలు చేస్తే మళ్ళీ నడుచుకుంటూ వస్తుంది అంటూ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలు కుటుంబ సభ్యులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని అర్ధరాత్రి సమయంలో అనుమతి లేకుండా ఇంటి పైకప్పుపై పడుకోవడంతో తాము తీవ్రంగా భయపడ్డామని చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు చిన్నారి కోసం పోలీసులు ఆధారాల కోసం శ్రమిస్తుండగా మరోవైపు ఇలాంటి మూఢనమ్మకాలు జ్యోతిష్య ప్రచారాలు దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిన్నారి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల మధ్య ఈ కొత్త పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది.